ప్రొఫెసర్ అయినా సరే వెస్టీజ్ ని పార్ట్ టైం గా తీసుకొని ఈ రోజు వచ్చి మనందరికి ఒక దారి వేసేశారు. ఆ దారిలో మనం పరిగెత్తుతున్నాం. కుల్కర్ణి సార్ ఉన్నారు, ఇక్కడ ఇంజనీర్ సార్ ఉన్నారు. సో ఆయన పని ఉన్నది, పక్క నుంచి బిజినెస్ ని స్టార్ట్ చేశారు, మన కోసం ఒక దారి వేశారు. సో అందులో వాళ్ళకి టైం పట్టింది, నాకు టైం పట్టకపోవడానికి కారణం అదే. వాళ్ళు దారి అంతా సాఫ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు, నేను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయినా. వాళ్ళు చెప్పే మాట కూడా అదే ఉంటది, నా పొలంలో ఎన్ని మొలకలు వస్తే నాకు ఎంత హ్యాపీ. ఎస్ సార్ నో సార్, వాళ్ళ ఫీలింగ్ అదే ఉంటది. ఒకసారి నిజంగా జోరుగా క్లాస్ చేయాలి సార్ వాళ్ళకి. నేను వాళ్ళని చూస్తూ వాళ్ళ మాటలు వింటూ ఈ రోజు నుంచి కాదు, 15 ఏళ్ళ ముందు నుంచి చూస్తాను సార్ వాళ్ళని చూసిన తర్వాత ధైర్యం వచ్చింది, వాళ్ళని చూసిన తర్వాత నమ్మకం వచ్చింది. అరే మన వాళ్ళు గెలుస్తున్నారు, నేను కూడా గెలుస్తా. వాళ్ళు పోరాడుతున్నారు, వెనుక వాళ్ళ పోతే నేను కూడా పోరాడతా అనే ధైర్యం వచ్చింది. వాళ్ళ వెనకాల అడుగుజాడలో నడుచుకుంటూ వెళ్ళిపోయి సీదా డియూసిడి, వాళ్ళ వెనకాల నుంచే డియూసిడి కంప్లీట్ చేసుకున్నాం. మీ అప్లైన్ ఉన్నారు మీకు సపోర్ట్ చేయడానికి, మీకు కౌన్సిల్ చేయడానికి, మీకు టీమ్ మీటింగ్ చేయడానికి, మీకు ధైర్యం చెప్పడానికి, మీకు ప్రొటెక్ట్ చేయడానికి. కానీ మీరు చేయాల్సిన పని చేస్తున్నారా లేదా? కొంతమంది ఇళ్ళలు ఉంటారు, పొద్దుగాల జూమ్ మీటింగ్ ఉంటుంది, కానీ జూమ్ మీటింగ్కి రాడు. ఏంటంటే సలివెడుతుంది సార్. నీకైనా జూమ్ నడిపేటోళ్ళు కూడా అందరికి సలివెడుతుందా, మన ఒక్కరికైనా? అయినా సరే ఎందుకు వందల మంది వచ్చి జూమ్లో అటెండ్ అవుతారు, మరి నువ్వు ఒక్కడివే ఎందుకు అటెండ్ అవ్వలేకపోతున్నావు? నీ కర్మ ఫలం ఇంకా ఖతం కాలే. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఒకసారి వచ్చి చూడు, వేడైతావు. ఒకసారి జూమ్లోకి వచ్చి చూడు, గరం అవుతావు. సార్ ఎంత చేద్దామన్నా మోటివేషన్ వస్తలేదు, ఎంత చెప్దామన్నా ఊపు వస్తలేదు, ఎక్సైట్మెంట్ వస్తలేదు. 21 మీటింగ్లు అటెండ్ కానీ, ఏరియాలో ఉన్న మీటింగ్స్ 21 అటెండ్ గా, 22వ స్పీకర్ నువ్వే ఇక్కడ నిలబడి మాట్లాడుతాం, మేము క్లాస్ కొడతాం నీకోసం. మన ప్రతిదీ అర్థమే. నేను ఒకటే నమ్ముతా, చెప్పేటోనికి సాకులు దొరుకుతాయి, చేసేటోనికి పని దొరుకుతుంది. సాకులు చెప్పేటోడు గెలుస్తాడా, పని చేసేటోడు గెలుస్తాడు అంటే 100% పని చేసేటోడే గెలుస్తాడు, సాకులు చెప్పేటోడు గెలవడు. సాకులు చెప్పేటోడు గెలవడు. చూడండి, ఇక్కడ జాబ్ విషయానికి వస్తే ఫైనాన్స్ లో క్లోజ్ చేసుకుంటా. ఇక్కడ ఇందాక మనం మాట్లాడుకున్నాం 30,000 సాలరీ జాబ్ లో. చూడండి, ఇక్కడ వెస్టీజ్ ఏం జరుగుతుంది చూడండి. 30,000 సాలరీ ఉంటే ఫర్ యానం ఎంత? 3,60,000. అవునా? మీరు లెక్కలు వేసుకోండి, ఫోటో కొట్టుకోండి. ఇంటికి పోయినాక జాగ్రత్తగా ఆలోచించండి, మీ సాలరీకి క్యాలిక్యులేట్ చేయండి. ఒకవేళ సూట్ అవుతుందంటే జాబ్ చేయండి, లేకపోతే రేపు నుంచే కాళ్ళకి గిల్లలు కట్టుకొని బిజినెస్ చేయాలి. ఓకే, చూడండి, 12 నెలలకి 3,60,000. మరి 3,60,000 ఇంటూ ఎన్ని సంవత్సరాలు పనిచేస్తారు ఒక వ్యక్తి? 30 ఏళ్ళు. 20 నుంచి 30. వింటున్నారా లేదా? వినకపోతే ఫస్ట్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తా. ఇడిచిపెట్టేదేలే, తగ్గేదేలే. ఎస్ సార్ నో? అర్థం కాలేదా? మళ్ళీ చెప్తా స్టార్టింగ్ నుంచి. అంతే, పోయేదేలేదు ఈరోజు మీరు. ఓకేనా? సో 30 ఏళ్ళు పనిచేశారు ఈజ్ ఈక్వల్ టు 3,60,000 ఇంటూ 30 ఏళ్ళు ఈజ్ ఈక్వల్ టు 30 సంవత్సరాలు ఈజ్ ఈక్వల్ టు 1,08 lakhs అవుతుంది. నిజమా కాదా? ఎస్ ఆర్ నో? దానికంటే ముందు మనం ఒకటి మాట్లాడుకుందాం. డ్రీమ్ వద్దు, మీరు డ్రీమర్స్ కారు, మీకు డ్రీమ్ లేదు అనుకుందాం. పుట్టిన పాపానికి ఒక ఇల్లు అయితే ఉండాలా? ఒకవేళ హైదరాబాద్లో ఒక ఇల్లు ఉంటే దాని కాస్ట్ ఎంత ఉంటుంది? హలో, యావరేజ్గా 1 crore. అందరు అగ్రియా? చలో 1 crore హోమ్, 1 crore. ఒక కారు ఉండాలి, దానికి పెట్రోల్, ఈఎంఐ, సర్వీసింగ్ అన్ని లెక్క పెడదాం. వచ్చిన కాల్చి పోయేంత వరకు ఒకటే కారు ఉంది, ఎన్ని పైసలు అవుతాయి? హలో, కార్ సర్వీసింగ్, పెట్రోల్, కమర్ వై ఇప్పటి వరకు మన ఇంటికి ఎంత పెట్రోల్ పోసినాం? అదే లక్షలు అయిపోయింది. నువ్వు 20 లక్షల కారణం ఉన్నావు ఇంకా. అవునా కదా? డొక్కు 50 లక్షలు అవుతుంది. ఎస్ఆర్నో? ఈఎంఐలు, పెట్రోల్, సర్వీసింగ్ అంతా లెక్కలేస్తే 50 లక్షలు కార్, 50 లక్షలు కారు.
తర్వాత మనిషి అన్నాక కొంచెం అంత కళా పోషణ ఉండాలి, కొన్ని పైసలు కూడా దాచిపెట్టుకోవాలి సార్. ఇంత బంగారము లేకపోతే ఇంత ల్యాండ్ ఏదో అవునా అవునా. ఇన్వెస్ట్మెంట్స్ ఎంత ఉండొచ్చు? ఎక్కువద్దు బైసా, మనకు ఎక్కువద్దు, అదే 50 లక్షలు రాసుకున్నాం. ఓకే, ఎందుకు మనం గరీబ్ పోవడం, పైసలు ఉన్నోళ్ళం కాదప్పుడు. సో చూడు, ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే ఒక 50 లక్షలు దాచిపెట్టుకున్నాం ఇన్వెస్ట్మెంట్. తర్వాత పుట్టిన కాంచి పోయేది ఖర్చులు అవుతాయా? ఎస్ నో? మరి అది కూడా రాయాలిగా. ఎంత రాద్దాం? ఏముంది లేదు సార్, ఇంకా గదే రాయంట్రా, ఇక అన్ని అదే రాసినాం, ఇది కూడా గదే రాయండి అంతే కదా. అవే రాద్దాం. చూడండి, ఎక్స్పెండిచర్ ఖర్చులు 50 lakhs. ఎంత అవుతుంది? హలో, ₹1,00,00,000, ₹1,00,00,000. ఎంత? 2.5 crores. ఎస్ ఆర్ నో? ఇది డ్రీమా వితౌట్ డ్రీమా? డ్రీమ్ కాదు, ఇది పుట్టిన ప్రతి ఒక్కరికి ఉండే ఒక చిన్న ఆలోచన, అవునా? ఇప్పుడు 30 సంవత్సరాల జాబు, నువ్వు 30 ఏళ్ళు అంటే 60 ఏళ్ళు అవుతుంది, అవునా? 60 ఏళ్ళు అంటే నీ కంప్లీట్ లైఫ్ కదా, అవునా? ఇంకా 60 ఏళ్ళ తర్వాత ఏం చేస్తాం మనము? 60 ఏళ్ళు లైఫ్. 60 ఏళ్ళు కష్టపడితే నువ్వు ఎంత సంపాదించినావు? ఎస్ ఆర్ నో? ఎంత సంపాదించినాం? 2.5 కోట్లు మైనస్ 1,08 లక్షలు. ఎంత అవుతుంది? ఆగండి. ఏం శ్రీనివాస్ గారు, మీకేమైనా ఉందా? 1,08 లక్షలు రాసిన 30 ఏళ్ళకి, మరి ఇంక్రిమెంట్ ఎవరు రాస్తారా? అది కూడా ఒకటి ఉంది. ఎస్ ఆర్ నో? ఎంత కలుపుదాం ఇంక్రిమెంట్? ఎంత కలుపుదాం? మొత్తం మనోళ్ళు 50 లక్షల నుంచి దీంట్లో పోనీ ఇంక్రిమెంట్ కింద 50 లక్షలు యాడ్ చేస్తున్నాం. అయినా ఎన్ని అవుతున్నాయి? 1,58 లక్షలు అవుతున్నాయి. ఇప్పుడు చెప్పండి, 1,58 లక్షలు మైనస్ 2 కోట్లు ఎంత? చెప్పురి, నాకు లెక్కలు రావు. ఎంత? అడ్డదిడ్డంగా లెక్క వేసిన ₹1,00,00,000 ఇంకా కావాలి. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? మరి కోటికి ఎక్కడ పోదాం? అప్పుడు మనం అడగాలి, సార్ ఏమైనా అప్లికేషన్ ఉంటే చూడు, రాదు వచ్చడానికి, అయితే అయిపోయింది కానీ. ఎస్ ఆర్ నో? నీవు చేసే పని వల్ల నీ పనులే ఫుల్ఫిల్ అవుతలేవు, నీ డ్రీమ్స్ ఎట్లా ఫుల్ఫిల్ అవుతాయి ఇక్కడ? ఎస్ ఆర్ నో? మీరు కళ్ళు పెద్ద చేసుకొని చూడాలిరా, మీరు కళ్ళు పెద్ద చేసుకొని చూడాలి. మన జీవితాంత కష్టపడితే మనకు వచ్చేది 1,58, 1,60 లక్షలు. 1,60 లక్షల కోసం మనము కన్న ఏరు పెడుతున్నాం, కన్న బాధలు పడుతున్నాం, కన్న కష్టాలు పడుతున్నాం, కన్న మొద్దులలో కాడుతున్నాం. వేసారునో? పోనీ అవి సరిపోతున్నాయా? ఒక్క మాట అడుగుతాం మిమ్మల్ని, ఈ 1,52 లక్షలు మిగులుతాయా, ఖర్చు అయ్యేటివా? మరి మీ దగ్గర ఏముంది? ఇంకా ఏముంది? మరి ఇల్లు ఎటువాయే, కారు ఎటువాయే, ఇన్వెస్ట్మెంట్ ఎటువాయే, మన జీవితం ఎటువాయే? ఇంతకు ఎన్నో డక్కా కొట్టి పోయి యశోద హాస్పిటల్, ఓవైసీ హాస్పిటల్ కాడ పోయి ఆగుతుంది. తీసుకపోయి లోపల పడేసినాక ఆయన బయటకు వచ్చి కళ్ళద్దాలు తీసి దగ్గర ఉండే మనోడు పోనీక 10 లక్షలు కావాలంటాడు. ఇక చూడు రామచంద్ర, ఉరుకులు పరుగులు, ఫోన్లు గేమ్లు, మళ్ళా 10 లక్షలు అప్పు. ఎస్ ఆర్ నో? మరి మన లైఫ్ ఏది? మన సక్సెస్ ఏది? మన జీవితం ఏది? మన ఆనందం ఏది? చూడండి మిత్రులారా, వెస్టీజ్ అనే ఆపర్చునిటీ మీ జీవితంలోకి వచ్చింది. మీ జీతం 30,000, కానీ మీరు పార్ట్ టైం గా వెస్టీజ్ స్టార్ట్ చేశారు. చూడండి, ఏ వెస్టీజ్ లో 2 years పనిచేసిన ఒక వ్యక్తి క్రౌన్ అవుతాడు. నిజమా కాదా? క్రౌన్ అవుతే యావరేజ్ ఇన్కమ్ ఎంత? ₹1,00,000. అవునా? ₹1,00,000 యావరేజ్ ఇన్కమ్ క్రౌన్ అయితే. ఈ జాబ్ నువ్వు చేస్తున్నావు, పార్ట్ టైం గా దొరికిన పార్ట్ టైం గా కొంచెం టైం తీసుకొని వెస్టీజ్ ని స్టార్ట్ చేశావు. 2 సంవత్సరాల్లో క్రౌన్ కంప్లీట్ చేశావు, 1 lakh ఇన్కమ్ సంపాదించావు. 1 lakh ఇన్కమ్ వచ్చింది అంటే మరి నీ సంవత్సరానికి ఎన్ని పైసలు? 1,00,000 × 12 నెలలు = 12 లక్షలు. అవునా? 12 లక్షలు ఇంటూ ఎన్ని సంవత్సరాలు? యాక్టివ్గా పనిచేసే 30 ఏళ్ళే అనుకుందాం. ఎన్ని సంవత్సరాలు? 30 ఏళ్ళే కదా. లెక్క మరవకుండా రాస్తున్నా. 30 ఏళ్ళు రాసిన అంటే ఎన్ని పైసలు అవుతున్నాయి? 3,60,00,000 అవుతుంది. మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుందా కాదా? మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుందా కాదా? ఒక మాట సార్, మరి జాబ్కి 50 లక్షల ఇంక్రిమెంట్ పెంచినవే,
మరి బిజినెస్ లో కూడా పైసలు వస్తున్నాయి కదా. ఎస్ సార్ నో. ఇప్పుడు 2020లో స్టార్ట్ చేసిన నేను, మరి ఇప్పటివరకు నా ఇన్కమ్ పెరిగింది, మరి దీన్ని కూడా పెంచాలి కదా. చూడండి, 2019లో వచ్చిన ఏం చేయలే, 0 పైసలు. 2020లో నా ఇన్కమ్ 30,000. 2021లో నా ఇన్కమ్ మళ్ళా కంటే ఎంతో 500 800 ఉండే. 2022లో నా ఇన్కమ్ 3 లక్షలు. 2024లో నా ఇన్కమ్ 7.5 లక్షలు. 2023లో నా ఇన్కమ్ 7.5 లక్షలు. 2024లో నా ఇన్కమ్ 10 లక్షలు ఉంది. ఎన్ని సంవత్సరాలు? మొత్తం కలిపితే 5 సంవత్సరాలు. ఇంకెంత ఉంది బ్యాలెన్స్? ఈ 20 సంవత్సరాల్లో నెలకు నా ఇన్కమ్ ఎంత ఉండాలి? లెక్క ప్రకారం లెక్క చూద్దాం. లెక్క కట్టే ఉందా మీ దగ్గర? నేను చెప్తా, మర్చిపోకుండా చెప్తా, ₹1,00,00,000 మినిమం ఉంటుంది నెలకు నా ఇన్కమ్. చేతులు కూడా దగ్గరకు వస్తారు చాలా మందికి. ధైర్యం కావాలి ఆలోచించాలంటే. ఎస్ ఆర్ నో? ఇప్పుడు చూడండి, ఒక మాట చెప్తున్నా, మీరు జాబ్ చేస్తున్నారు, మీ జాబ్ లో మీ ఇన్కమ్ తో మీ ఖర్చులు వెళ్ళిపోయినాయి, ఓకే, క్లియర్. కానీ మీరు ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం తీసుకున్న బిజినెస్ లో మీకు ₹1,00,000, ఒక 2 లక్షలు మీకు పార్ట్ టైం వస్తే, ఆ వాటితో మీ లైఫ్ సెట్ అవుతుందా? సెట్ అవ్వదా? సెట్ అవుతుందా? సెట్ అవ్వదా? ఇంతకంటే ఎక్కువ విడమర్చి